అసలు నోరెలా తెరుచుకుంది? ఏమో గాని మన మీద డౌట్ మాత్రం రాలేదు. థాంక్ గాడ్. ఇప్పటికైనా ఈ వ్రతం పూర్తయ్యే వరకు నిలకడగా ఉండడం నీ వల్ల అవుతుందో లేదో ఆలోచించు. ఆ విషయంలో నువ్వేమీ డౌట్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే చిన్న కండిషన్. ఏంటది? నేను ఈ వ్రతం సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తే ఒక విషయంలో నువ్వు నాకు సపోర్ట్ చేయాలి. నువ్వు సక్సెస్ చేసినప్పుడు కదా, చూద్దాంలే. అంత వెటకారం వద్దు. చేస్తావా లేదా? తప్పకుండా చేస్తాను. ఏం చేయాలి? నాకు తుమ్ము రాలేదు. మరేమొచ్చింది? కోపం వచ్చింది. ఎవరి మీద? ఇది జరిగింది. ఆ జంట కుట్రకు ఆ మాయే లీడర్. ఆమెకి పనిష్మెంట్ ఇవ్వాలి. అది నేను చూసుకుంటాను. ఈ వ్రత కథ నువ్వు సరిగ్గా జరిపించు. చదువు సరిగ్గా. అదేంటి, రోబోలాగా పుస్తకాన్ని అటు ఇటు తిప్పితే కథొచ్చేస్తుందా? నాకొస్తుంది. అమ్మల్లారా, ఆంటీల్లారా, శరత్ పూర్ణిమ కథ మొదలు పెడుతున్నాను. శ్రద్ధగా వినండి. ఓపెన్ చేస్తే క్షీరసాగర మదనం జరుగుతుంది. అందుకే లక్ష్మీదేవి చంద్రుడికి సోదరైంది. ఈ శరత్ పూర్ణిమ కళ్ళు నెత్తి మీద ఉన్నాయా? ఏ మీ కళ్ళు జోబులో ఉన్నాయా? మాటకు మాట జవాబు చెప్తావేంటి?
పట్టం పడేయటం. ఇంతకు మించి వేరే పని లేదా నీకు? ఎప్పుడు తినగా నడిచి ఏడ్చింది లేదు. అసలు ఆపండి. మీరొక్కరే మిగిలిపోయారనుకున్నాను. మీరు కూడా మొదలు పెట్టారు. నేను గోడలకి పట్టిన బూజును అనుకుంటున్నారా దులిపేయడానికి? కిచెన్ గ్రిల్స్ కి పట్టిన జిడ్డును అనుకుంటున్నారా కడిగేయడానికి? ప్రతి వాళ్ళు కాళ్ళు తుడుచుకునే డోర్ మ్యాట్ అనుకుంటున్నారా? మీ ఇంట్లో పాలు తాగిపోయి బ్లాక్ క్యాట్ అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు నా గురించి? ఏమైంది నీకు? మీరు ఆపండి. మీరు తిట్టకండి. మీకు ఆ ఛాన్స్ నేను ఇవ్వను. బాను అంటే ఏమనుకుంటున్నారు మీరంతా? కొంతమంది తినడానికి పుట్టినట్టు నేను తిట్లు తినడానికి పుట్టాననుకుంటున్నారా? నాకు చెవులున్నాయి, నాకు బ్రెయిన్ ఉంది, నాకు హార్ట్ ఉంది, చెప్పుకోవడానికి చాలా చాట్ ఉంది. బ్రెయిన్లెస్ అనుకున్నారా? సెన్స్లెస్ అనుకున్నారా? యూజ్లెస్ అనుకున్నారా? ఏమనుకున్నారు? ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది అనేస్తూనే ఉంటారేంటి? తిరిగి నేనంటే ఏమైపోతారు మీరంతా? నాకు రావనుకుంటున్నారా మాటలు? నేను అనలేననుకుంటున్నారా? ఆపా. నేనింతే, ఇట్లాగే వాగుతా. గ్యాప్ ఇస్తే తిడదామనే కదా చచ్చిన ఇవ్వను. మీరు వెళ్లేదాకా ఇలాగే నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉంటాను. సెంటీమీటర్ సంధిస్తే మీటర్ తిట్లు తిడుతున్నారు. ఇంచు మందం గ్యాప్ ఇస్తే ఇంచు మించు అడుగు మందం అరుస్తున్నారు. అసలు ఆపకపోతే టైలర్ దగ్గరికి తీసుకెళ్లి దబ్బడంతో కుట్టించేస్తాను. అబ్బాబ్బాబ్బా, చెవులు చిల్లులు పడిపోతున్నాయి. మీకేనా చిల్లులు పడేది? నాకు కూడా. ఏంటి వెళ్ళిపోతున్నారు? ఓ హిట్లర్, నా కడుపు మంట ఇంకా తగ్గలేదు. ఉండు, మొత్తం వినేసి వెళ్ళు. చిబా, ఈ టెక్నిక్ ఏదో బాగుంది. ఇదే అమల్లో పెట్టాలి. చాలా మంది ఆడవాళ్లకు ఈ టెక్నిక్ ఎల్లవెల్లలా ఉపయోగపడేలా ఉంది. స్వామి, చిన్నపిల్ల తెలియక వ్రతభంగం చేసుకుంది. ఎలాంటి అశుభం జరగకుండా నువ్వే కాపాడాలి స్వామి. అందరూ తలా ఓ మాట మాట్లాడారు. పాపం ఎంత బాధపడుతుందో ఏంటో. జయమ్మ కోసం ఈ పూజ మొదలుపెట్టి మధ్యలోనే ఇలా చేశానేంటి? ఆ ముగ్గురు గురించి తెలిసి అంత గుడ్డిగా ఎలా నమ్మాను? అందరూ నా వల్ల కాదు అన్నా నాకేమీ అనిపించలేదు. కానీ జయమ్మ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను. అందుకు బాధగా ఉంది. ఏంటిది? పొద్దున్నుంచి ఖాళీ కడుపుతో ఉండి 2 ముద్దలు తిన్నందుకే కడుపులో ఇంత వికారంగా ఉందేంటి? భాను, ఏమైంది? భాను, ఏమ్మా ఏమైంది? కూర్చో కూర్చో. ఏమైంది భాను? ఎందుకో వామిటింగ్ అయింది జయమ్మ. కళ్ళు తిరుగుతున్నాయి. అయ్యో, కడుపు నిండా తిన్నా బాగుండేది. ఖాళీ కడుపుతో కొంచెం తినగానే వామిటింగ్ వచ్చినట్టుంది. ఇక వ్రతం లేదు, ఏమీ లేదు. ఏజేని పిలుస్తాను. ఉపవాసం వదిలేసి నీకు నచ్చింది తిను. కాసేపు పడుకోమ్మా, కాసేపు అలా పడుకో. పడుకో పడుకోమ్మా. రమా,
రమా రమా ఒక్కసారి ఇలా రావా. ఏమైంది జయమ్మా? భాను వామిటింగ్ చేసుకుని కళ్ళు తిరిగి పడిపోయిందే. తొందరగా వచ్చి చూడు. అవునా, ఒక్క నిమిషం. చిత్ర, నా కార్లో మెడికల్ కిట్ ఉంటుంది, తీసుకురా. రారమ్మా. పదండి. అమ్మో, ఇంజెక్షనా? వద్దు, నాకు భయం. నాకేం వద్దు, ప్లీజ్ తీసేయండి. వద్దు, తీసేయండి. ఏంటి తీసేది? ఆల్రెడీ ఇంజెక్షన్ ఇచ్చేశారు. ఇచ్చేసారా? అందుకేనా సుర్రమంటుంది? ఎలా ఉంది భాను? నాకేం కాలేదు జయమ్మ. మేకప్ లేకుండా ఉన్న మాయని చూసినందుకే కళ్ళు తిరిగి పడిపోయాను. నీరసంతో ఉన్నా హాస్యరసం తగ్గలేదు. ఏం తిన్నావు బాను? వీళ్ళెవరో వండిందే తిన్నాను. ఆ ఫుడ్డే నీకు పడలేదు. అనుకున్నాను. ఆకలి మీద తెలియలేదు గాని కడుపులో తిప్పుతున్నప్పుడే అనుకున్నాను వీళ్ళే వండుంటారని. మష్రూమ్ తిని వాష్రూమ్ కి పరిగెత్తేదాకా గుర్తుంది. ఆ తర్వాత బెడ్రూమ్ లోనే కళ్ళు తెరిచాను. నువ్వు వ్రతం పూర్తి కాకుండానే ఉపవాసం విడిచిపెట్టాలనుకున్నావు, కానీ నువ్వు వ్రతం బ్రేక్ చేయడం ఆ దేవుడికి ఇష్టం లేదు. అందుకే తిన్నది కాస్త బయటకేసేశాడు. ఇప్పుడు నువ్వు ఖాళీ కడుపుతో ఉన్నావు కాబట్టి ఉపవాసంతో ఉన్నట్టే లెక్క. ఇప్పుడు వ్రతం కంటిన్యూ చేయొచ్చు. బాను, వద్దు బాను. నా కోసం ఇంకా నువ్వు రిస్క్ తీసుకోవద్దు. ఇప్పటికే కళ్ళు తిరిగాయి. ఇంకా ఉపవాసం ఉంటే ఏమవుతుందో ఏంటో. వద్దు, తినేసే బాను, తినే. ఏంటి జయమ్మ, ఫీల్ అవుతున్నావా? నేనిప్పుడు కాదు, సీత వేషంలో మన ఇంట్లో అడుగు పెట్టినప్పుడే చెప్పాను. మా కాబోయే అత్తగారికి ఉండాల్సిన లక్షణాలేవీ లేవని. మీరు మొదటి నుంచి తనే మా అత్తగా రావాలని కోరుకున్నారు. మీరు కోరుకున్నదే జరిగింది. కానీ ఇప్పుడు నేను భయపడిందే జరుగుతుంది. కొత్త కోడలు రాగానే నన్ను పక్కన పెట్టి తనతో పూజ జరిపించాలనుకున్నారు. మీ ముచ్చట కాదండం ఎందుకని మౌనంగా అవమానం దిగమింగాను. కానీ ఏం జరిగింది? ఈ ఇంటి ఇల్లాలకి ఉండాల్సిన సహనం ఆమెకి ఏ మూలలో కూడా లేదు. ఈ వ్రతమే కాదు, ఈ ఇంటి కోడలిగా ఏది సవ్యంగా చేయడం భాను వల్ల కాదు. ఏమన్నా మళ్ళీ అను? నేనేంటి, ఈ ప్రపంచమే అంటుంది. ఆ ప్రపంచానికి నేను చాలా సార్లు బుద్ధి చెప్పాను. అది నీ దగ్గరే నేర్చుకోవాలి. అంటే నీ ఉద్దేశం? ఏయ్ దక్ష, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను వ్రతం కంటిన్యూ చేస్తున్నాను.
అంటాడు, ఎత్తుకుంటాడు. ఇష్టం లేదు అంటూనే పట్టుకున్నాడు. ఇష్టం లేకుండానే ఇలా చేస్తున్నాడా? అయ్యా చందమామయ్యా, ఇప్పుడొచ్చిందయ్యా ఈ ఇంట్లోకి నీ వెన్నెల. నేను వెళ్ళి పాయసం తెచ్చేస్తాను. ఆలోటు కూడా లేకుండా ఏజే భాను చేత తినిపిస్తాడు. ఆహా, కళ్ళు తిరగడం మంచిదైంది. ఇవాళైనా ఏజే బెడ్ మీద పడుకోబెట్టి కింద పడుకుంటాడు. లలలా లలలా. ఆ! అమ్మా! అమ్మా! అయ్యో! ఇదేంటి బెడ్ సోఫాగా మారిపోయింది? బెడ్ అక్కడే ఉంది, సోఫా ఇక్కడే ఉంది. ఇదేమన్నా ఏడు చేపలు కదా? చేప ఎందుకు ఎండలేదు అని చైన్ లింక్ క్వశ్చన్స్ వేసినట్టు వేస్తారేంటి? నీ వల్ల ఏదీ కాదని తెలిసినా ఎందుకు ఉపవాసం ఉన్నావు? ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డెడ్ అన్నట్టు అయింది. వ్రతం సక్సెస్ అయింది, ఉపవాసం కంటిన్యూ అయింది. మీరేదైనా తినిపిస్తే తిని ప్రాణాలు నిలబెట్టుకుంటా. మెట్లు దిగు, దిగి లాన్లోకి వెళ్ళు. వెళ్ళి అక్కడ పచ్చగడ్డ ఉంటుంది, పీకొచ్చి తిను. ఏంటి గడ్డి తినాలా? నడ్డి విరగ్గొట్టి మరి గడ్డి పెడతానంటారా? ఇదేమన్నా న్యాయంగా ఉందా? నేను ఫీలింగ్ లో ఉన్నా ఫీడింగ్ మాత్రం మిస్ చేయను తెలుసా? అలాంటిది మార్నింగ్ నుంచి జయమ్మ చెప్పిందని ఎంటీ స్టమక్ తో వ్రతం పూర్తి చేస్తే మీరు గడ్డి తినమంటారా? నడవడానికి ఓపిక లేని దానివి అరవడానికి ఓపిక ఎలా వస్తుంది? కడుపు ఖాళీగా ఉందని నోరు పని చేయకుండా ఉంటుందా అసలు? ఏమో అనుకున్నాను, మీరంతా ఉపవాసం ఉండడం భాను వల్ల కాదనుకున్నారు. కళ్ళు తిరిగి పడిపోయినా సరే నీకోసమే ఉపవాసం ఉంది నాన్నా. ఇదిగో నీ చేత్తో ఈ పాయసం తినిపిస్తే ఉపవాసం వదిలి భోంచేస్తుంది. నేను ఏజో కోసమేం ఉపవాసం లేను. ఆ మాట బయటకంటే ఆ పాయసం కూడా తినిపించడేమో. అమ్మో బాను, కాసేపు నోరు కంట్రోల్. అయినా 4 రోజులు ఉండి వెళ్ళిపోయే అమ్మాయికి నాకు ముడి పెట్టాలని ఎలా అనుకుంటాడా దేవుడు? నేను కోరుకోని కోరికని ఎలా తీరుస్తాడు? నా కోసం ఇంకెవరో కోరుకుంటే మాత్రం ఎలా నిజం చేస్తాడు? అడిగిన వాళ్ళకి వరాలు ఇచ్చుకోవచ్చు కదా, అడగని వాళ్ళకి వరాల పేరుతో శాపాలు ఇవ్వటం ఏంటి? నేను ఒప్పుకోను. నా లైఫ్ని రూల్ చేసే హక్కు దేవుడికి కూడా లేదు. అసలు ఈ బేకారి ఇక్కడే ఉంటే ప్రతి దానికి ఒక రీజన్ చెప్పి నన్ను కన్విన్స్ చేయాలని చూస్తుంది జయమ్మ. తొందరగా నేను తప్పు చేశానని ఒప్పుకుని
ఆ బాను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే బాగుండు. ఏ బేకరీ, ఏంటిది? దీన్ని భోజనం అంటారు. భోజనం ఎక్కడ తినాలో తెలీదా? మీ రెస్టారెంట్కి వెళ్తున్నారా? ఈ గదిలో ఎందుకు తింటున్నావు? ఇక్కడ తింటే బిల్లు, సర్వీస్ ట్యాక్స్, జిఎస్టీ పే చేయాలా? ఫుడ్ ని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తినాలన్న మేనర్స్ కూడా తెలీదా? మేనేజ్ గురించి మీరు మాట్లాడుకోండి. ముందు మీ ఇంటి కోడలికి మేనేజ్ నేర్పండి. ముగ్గురికి ముగ్గురు పీకల దాకా మెక్కి నా ఒక్కదానికి ఫుడ్ లేకుండా చేశారు. అదే నా మేనర్స్ అంటే? వాళ్ళలాగే నేను ఉపవాసం ఉన్నాను. వాళ్ళెప్పుడూ ఉపవాసం వదిలి కడుపు నిండా తిన్నారు. జయమ్మ చెప్పిందని మీరు వచ్చేదాకా పిచ్చి దానిలో ఎదురు చూశాను. మధ్యలో 2 సార్లు కళ్ళు తిరిగి పడిపోయాను. తీరా చూస్తే నాకు ఫుడ్ మిగల్చరా? నేను మనిషిని కాదా? నాకు ఆకలి వేదా? ఒక్క స్పూన్ పాయసం పెట్టడానికి మీకు మనసు ఒప్పలేదు. మీకు మేనేజ్ ఉంది. ఒక్క ముద్ద అన్నం మిగల్చాలన్నా కామన్ సెన్స్ లేదు. వాళ్ళకి మేనర్స్ ఉంది. ఎవరిని బ్లేమ్ చేయకుండా ఆన్లైన్ యాప్ పుణ్యమా అని ఇంత కూడు తెప్పించుకుని కూర్చుని తింటే ఎగిరెగిరి పడుతున్నారండి. నేనెంతే, ఆకలికి ఆగలేను. దానికోసం ప్లేసు, ప్లేటు, టైము, ముహూర్తం ఏమి చూసుకోను. ఆకలి విషయంలో నన్ను ఎవరు ఆపలేరు. నేను ఇలాగే తింటా. బెడ్రూమ్లో ఏసీ ఉంటుంది. కూరల వాసనలతో నిండిపోయి తెల్లవారులు రూమ్ అంతా కంపు కొడుతుంది. మీ ఏసీ గురించి నాతో చెప్పకండి. అది నా ఎనిమి, నా గర్భ శత్రువు. ప్రతి రాత్రి నాకు నిద్ర లేకుండా చేస్తుంది ఆ రాక్షసి. కంపు కొడుతుంది అనుకుంటే మీరే ఏసీ ఆఫ్ చేసుకుని పడుకోండి. అవునా, నేనేం చేస్తున్నాను? కడుపు నిండా అన్నం తింటున్నాను. ఆ తప్ప? పాపమా? నేరమా? దేశ ద్రోహమా? పాడు పనా, ఫ్రాడ్ పనా? నీట్గా ఉండే బెడ్రూమ్లో నాటుగా తింటూ పైగా పనికి మాలిన సోది మాట్లాడతావేంటి? కొంచెం పద్ధతిగా తిను. ఆకలిసినప్పుడు పద్ధతి అంటే నా మొహం. చెంచాడు పాయసం పెట్టడం చేత కాదు గాని పద్ధతి నేర్పుతున్నారు. నిజం చెప్పు, ఏం చేసావు నా షూని? సాంబారే పడింది. హే, రాత్రి ఈ గదిలోనే కదా నువ్వు వామిటింగ్ చేసుకుంది. వాట్? ఓ మై, యు డర్టీ, యు బేకరీ! నిన్ను అసలు ఏం చేయాలి నిన్ను? ఆ షూ వాల్యూ తెలుసా? ఎంత కాస్ట్ పెట్టుకున్నానో తెలుసా? షూ అనుకున్నావా, వాష్ బేసిన్ అనుకున్నావా? అసలు
ఏజే అయిందా? నీ కోపం చల్లారిందా? షూ మీద కాస్త మరకైనందుకు నా ఇంటి కోడల్ని నీ కోడళ్ల ముందు ఇంత ఘోరంగా పరువు తీసావే. అదే షూ నువ్వు వేసుకునుంటే ఏమై ఉండేది? ఇవాళ భాను వల్లే నీకెంత ప్రమాదం తప్పిందో తెలుసా? ఆ దేవుడు భానుని నిన్ను కలపాలని చూస్తున్నాడు. ఎందుకంటే భాను వల్లే నీకంతా మంచి జరుగుతోంది కాబట్టి. అది గుర్తుపెట్టుకో. కట్టుకున్న భార్య అంటే కాళ్లకేసుకునే బూట్ల కంటే హీనంగా చూస్తావా? నువ్విలా ప్రవర్తించటం అమానుషంగా అనిపిస్తోంది జే. ఛీ, ఆ బ్రెయిన్లెస్ బేకరీ నా బ్రెయిన్ పనిచేయకుండా చేస్తుంది. ఏంటి భానుని ఇంకేదైనా తిట్టడం మర్చిపోయావా? ఆ బేకరీ వల్ల ఇంపార్టెంట్ ఫైల్ మర్చిపోయాను. నీ మతిమరుపు వల్ల అని ఒప్పుకోనన్నా. జయమా, నాకిప్పుడు ఆ ఫైల్తో చాలా పని ఉంది. అవునా? ఎవరినైనా పంపించు, ఇస్తాను. ఇక్కడి నుంచి అక్కడికొచ్చి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇంకా లేట్ అయిపోతుంది. కాబట్టి నువ్వే తీసుకునిరా. నేనా? అవును, నా బెడ్ పక్కన టేపాయ్ మీద ఉంటుంది బ్లూ కలర్ ఫైల్. తీసుకుని వెంటనే బయలుదేరు. సరే నాన్న, తీసుకొస్తానులే. వీళ్ళ గిల్లి కజ్జాలు ఎప్పుడు తగ్గాలి? ఇద్దరూ ఎప్పుడొకటి అవ్వాలి.